హౌస్ ఓనర్ లేడు కదా, అమ్మయ్య లేడులే, ఉంటే ఎదవగోల. ఏంటండి ఇక్కడ ఉన్నాడు, అనవసరం దొరికిపోయాను. అన్నా నీకోసం ఎదుగుతున్నా. దేనికిరా? అదే రెంట్ ఇద్దామని. రెంటా? మరి ఇచ్చే. ఇప్పుడు కూడా ఎలా ఇస్తాం అంటే ఈరోజు శుక్రవారం కదా, డబ్బులు ఇవ్వకూడదు. ఈరోజు సోమవారం రా. వర్క్ లో బిజీగా ఉండి క్యాలెండర్ చూసుకోలేదు. రెంట్ ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఊరుకో అన్న, రెంట్ అని ఎక్కడ పోతాను, ఏమైనా పారిపోతున్నా? ఇక్కడ ఉన్నాగా, ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇస్తాను. ఇంకెన్ని నెలలు ఆగాలరా? ఎప్పుడు వస్తున్నావో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నావో తెలియదు, ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. సీసీ కెమెరా కూడా దొరకట్లేదు కదరా. ఏదో చెప్పి మేనేజ్ చేయాలి, లేకపోతే దొరికిపోతాం. మర్యాదగా రెంట్ ఇవ్వు లేదా ఖాళీ చేయి. అన్నా ఇప్పుడు ఇల్లు ఎవరిది? నాదే కదా. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళాను అనుకో, నాకు వేరే రూమ్ దొరికిద్ది. కానీ ఇంట్లోకి ఎవడు రాడు. రేపటి నుంచి నువ్వే ఇంటిని చూసుకోవాలి, లేదా వాచ్మెన్ పెట్టుకోవాలి. వాచ్మెన్ పెట్టినా అనుకో నెలకు 10,000. ఇప్పుడు ఆ 10,000 నీకు సేవ్ అవుతున్నాయి కదా. కరెక్ట్ కదా, నెలకు 10,000 సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి తడుగు వేసుకుని పడుకో. ఇంటి నేను నా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటా కదా. అరే నువ్వు ప్రతి నెల ఇలాగే చెప్పి తప్పించుకుంటున్నావురా. నెక్స్ట్ నెల మాత్రం రెంట్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిక్స్ నీకు రెంట్. అమ్మో 10,000 సేవ్ అయినాయి.